సరే, ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో మోసపోకుండా సేఫ్గా కార్ ఎలా కొనాలో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూద్దాం. ముందుగా వచ్చే అసలు డౌట్ ఇదే. అసలు ఢిల్లీలో కార్ల ధరలు అమాంతమంత తక్కువగా ఎందుకుంటాయి? కారణం అక్కడి కఠినమైన కాలుష్య నిబంధనలు. టైం లిమిట్ ముగిసేలోపు ఆ కార్లను పక్క రాష్ట్రాలకు ఎలాగైనా అమ్మేక తప్పదు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ పేపర్ వర్క్ తలనొప్పంతా మనం భరించాలా లేదా ఓ నమ్మకమైన డీలర్ని పట్టుకోవాలా అని. రేటు తక్కువే అనిపించినా ట్రాన్స్పోర్ట్, ఇతర హిడెన్ ఛార్జీలు కలిపితే కారు కాస్ట్ ఇంకో 30-40% ఈజీగా పెరిగిపోతుంది. లోకల్తో పోలిస్తే కనీసం ఓ ₹1,00,000 మిగిలితేనే ఇంత రిస్క్ చేసి అక్కడ కారు కొనడానికి ఓ అర్థం ఉంటుంది. అదేదో 10-20 వేలు మిగులుతుందని ఆశపడితే మాత్రం ఆ ఐడియా వదిలేయడమే బెటర్. పైగా 6 నెలల్లో రిజిస్ట్రేషన్ చేయించడం పెద్ద తలనొప్పి. సరే, డబ్బుల విషయం పక్కన పెడదాం. ఓ సేఫ్ కారును సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా చేయాల్సిన ఫిజికల్ చెకింగ్స్ ఏంటో చూద్దాం. కారుకు ఇంజిన్ గుండె లాంటిది కదా, అందుకే ఓ నమ్మకమైన మెకానిక్తో దాన్ని పక్కాగా చెక్ చేయించడం 100% అవసరం. పిల్లర్లు గనక వంగి ఉంటే దానికి రీసేల్ వాల్యూ గుండు 0. అలాంటి కారుని అక్కడికక్కడే వదిలేయడం చాలా బెటర్. ఇంటీరియర్స్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. అలాగే చూడ్డానికి కొత్తగా కనిపించే చీప్ రీబటన్ టైర్ల మోసంలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ బండి హిస్టరీ అయినా ఇట్టే చిటికెలో తెలుసుకోవడానికి M-పరివాహన్ యాప్ మనకొక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఇంజిన్, చాసిస్ నంబర్లను ఈ డిజిటల్ డేటాతో క్రాస్ చెక్ చేస్తే దొంగిలించిన లేదా క్లోన్ చేసిన కార్ల బారిన పడకుండా మనం సేఫ్గా ఉండొచ్చు. కోర్టు చలాన్లు గనక పెండింగ్ ఉంటే NOC ప్రాసెస్ పూర్తిగా ఆగిపోతుంది. ఆన్లైన్ చలాన్లాగా వీటిని అంత ఈజీగా కట్టేయలేము సుమా. ఆథరైజ్డ్ షోరూంలో సర్వీస్ హిస్టరీ చెక్ చేస్తే మీటర్ ట్యాంపరింగ్ జరిగిందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. భవిష్యత్తులో రీసేల్కి కూడా డోకా ఉండదు. చట్టపరమైన చిక్కులు లేకుండా మన ఊళ్ళో కారు సాఫీగా రిజిస్ట్రేషన్ కావాలంటే ఈ పత్రాలన్నీ పక్కాగా సేకరించి తీరాల్సిందే. NOC రాకుండా ముందుగా పూర్తి డబ్బు కట్టేయొద్దు. ఒకవేళ వాళ్ళు మాయమైతే ఆ కారును రిజిస్టర్ చేయడం కలలో కూడా జరగదు. మన కష్టార్జితం వృధా కాకూడదంటే ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క గోల్డెన్ రూల్: NOC చేతికి రాకుండా ₹1 కూడా ఇవ్వకూడదు. డెలివరీ టైంలో పార్ట్స్ మార్చేసే మోసాలు కూడా జరుగుతుంటాయి. అందుకే తెలిసిన నమ్మకమైన డీలర్ల ద్వారా వెళ్తే ఇలాంటి తలనొప్పులుండవు. ఓ చిన్న డిస్కౌంట్ కోసం ₹1,00,000 రిస్క్ చేయడం అవసరమా? పక్కా తనిఖీలతో ముందుకెళ్దామా లేదా బలైపోదామా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి.